This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి నిన్నటి కంటిన్యూషన్ చూద్దాం విచ్ మీకు మైగ్రేషన్ దగ్గరికి వచ్చేసరికి లెట్ మీ డూ వన్ థింగ్ డేటాబేస్ మైగ్రేషన్ గురించి మాట్లాడాలా మనకి. సో దాంతో పాటు మనం ఏం చేస్తానంటే డెవలపర్ టూల్స్ అని ఉంటాయండి. దాంట్లో భాగంగా డెవలపర్ టూల్స్ వచ్చేసరికి ఫస్ట్ మీరు చూసినట్లయితే కోడ్ కమిట్ అని ఉంటుంది. యాక్చువల్గా మీకు కోడ్ కమిట్ అనేది గిట్హబ్ లాగా అనమాట. మీకు కోడ్ అంతా ఒక దగ్గర పెట్టుకోవాలంటే ఈ కోడ్ కమిట్ మనకి వస్తుంది. తర్వాత వచ్చేసి కోడ్ బిల్డర్ ఉంటుంది మీకు. కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్ అండ్ కోడ్ పైప్ లైన్. అయితే మనం కోడ్ ఎడిట్ చేయడానికి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ Cloud9 అంటాం యాక్చువల్గా. బట్ అంతా చెప్పడానికి ఈరోజు టైం సరిపోకపోవచ్చు, అందుకని మేబీ మనం క్లౌడ్ బిల్డ్ దాకా వచ్చి మనం ఈ రోజు మాట్లాడదాం. బాకీ వచ్చి మనం ఏం చేస్తాం డిప్లాయ్ అండ్ పైప్ లైన్ రేపు మాట్లాడదాం. అయితే ఫస్ట్ డేటాబేస్ మైగ్రేషన్ చేయాలి కాబట్టి మీరు చూస్తే ఆల్రెడీ మనకు ఆన్ ప్రేమ్ ఉందండి. నేను ఏం చేస్తానంటే ఒక ఆర్డిఎస్ సర్వర్ కూడా క్రియేట్ చేశాను. మీరు చూసారనుకోండి ఒక ఆర్డిఎస్ సర్వర్ ఉంది కదా, దాన్ని కూడా డిప్లాయ్ చేశాను. లాగౌట్ చేసిందా హోల్డ్ లాగౌట్ చేసింది. ఓకే రైట్. నా దీనికి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాము, అయితే ఈ రెండిటికి కూడా మనం డేటాబేస్ మైగ్రేషన్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డేటాబేస్ మైగ్రేషన్ అప్లయన్స్ అని ఒకటి ఉంటుందండి. అది ఎక్కడ ఉంటుందంటే మీకు మైగ్రేషన్కి వస్తే మీకు డిఎంఎస్ అని ఒకటి, అది డిప్లాయ్ చేయండి. అది కొంచెం టైం పడుతుంది, బట్ ఇది డిప్లాయ్ చేసి మనం ఈ లోపల మనకి రెండు కూడా సోర్స్ అండ్ డెస్టినేషన్ కనెక్ట్ అయ్యి మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం ఫస్ట్ రిప్లికేషన్ ఇన్స్టెన్సెస్ రండి. రిప్లికేషన్ ఇన్స్టెన్స్, క్రియేట్ రిప్లికేషన్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను AWS B55 DMS అన్న. T3 మీడియం ఈజ్ ఫైన్. ఓకే, స్టోరేజ్ ఎంత అవసరం లేదు, 20 ఈజ్ మోర్ దెన్. సో విపిసి ఏమి ఇస్తానంటే AWS B28 విపిసి ఇస్తాను మీకు. సో మీరు చూసారు అనుకోండి ఒక సబ్నెట్ గ్రూప్ క్రియేట్ చేయాలండి. ఇక్కడికి వచ్చి మీకు లెఫ్ట్ సైడ్ లో సబ్నెట్ గ్రూప్స్ ఉంటాయి, ఒక సబ్నెట్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఇక్కడ మీకు ఎక్కడ ఉంది మీకు ఇక్కడ డాష్ బోర్డ్ లో ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంది. యాక్చువల్లీ మీరు చూసారు అనుకోండి డిఎంఎస్ అని చెప్పి, లేకపోతే ఇక్కడ ఉండాలండి. యా, సబ్నెట్ గ్రూప్స్ ఇక్కడ క్రియేట్ చేయండి. నేను పాత్ ఏదో ఉంటే అదే వాడుకుంటాను, సంథింగ్ లైక్ మీకు B51 డిఎంఎస్ అంటాను, పబ్లిక్లీ యాక్సెసిబుల్ అని ఇస్తాను మీకు. లేదంటే ఎందుకో సబ్నెట్ గ్రూప్స్కి వచ్చి ఇక్కడ మీకు మళ్ళీ వేరే విపిసి పోతే కష్టం. సో ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఏ సబ్నెట్ గ్రూప్ AWS B55 అని చెప్పి చూస్ విపిసి అన్నప్పుడు మీకు B28 అని నేను ఏం చేస్తాను పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2, పబ్లిక్ సబ్నెట్ 3 అని 3 ఇచ్చేసి మనం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ క్రియేట్ సబ్నెట్ గ్రూప్ అన్నాం. ఆ తర్వాత క్రియేట్ రిప్లికేషన్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు 10 కూడా సరిపోద్ది మీకు యాక్చువల్గా. సో అంత డేటా కూడా లేదు కాబట్టి నేను ఏం చేస్తాను మీకు B28 55 పబ్లిక్లీ యాక్సెసిబుల్, ఎస్. ఓకే ఓకే, సర్వర్ కొత్తగా వచ్చిందండి. AWS సర్వర్లెస్ ప్రొవైడ్స్ ఆటోమేటిక్ ప్రొవిజన్ అంతా కూడా ఇది టెస్ట్ చేయాలి, కొత్తగా వచ్చింది నెక్స్ట్. బట్ ఓకే, సో రిప్లికేషన్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీనికి డేటాబేస్ కనెక్ట్ అవుదాం. MySQL వర్క్ బెంచ్ వాడి నేను ఏం చేస్తాను మీకు
కనెక్ట్ చేసి దాంట్లో ఒక డేటా ఏమన్నా మన మైఫ్లిక్స్ జీబీ అని ఉంది కదా, అది పెడతాను యాక్చువల్ ఇక్కడికి వచ్చి నేను. ఐ థింక్ మనకి ఎడిట్ కనెక్షన్ అందాం. ఇలా ఇచ్చేసి టెస్ట్ కనెక్షన్ అందాం మీకు. యూజర్ నేమ్ మనం ఏదో ఇచ్చినట్టు గుర్తు కదండి మీకు. నిన్న డిఎంఎస్ మనం చూస్తున్నప్పుడు గివ్ మీ 1 minute, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS ల్యాబ్ ఫైల్స్కి వచ్చి సో ఓకే, యూజర్ నేమ్ ఏం చేసామంటే రూట్ India@12345 అని ఉంది మీకు. ఓకే, ఇది మనం ఇచ్చింది నిన్న. సో ఇక్కడికి వచ్చి యూజర్ నేమ్ రూట్ అని ఇచ్చాం. యా, ఓకే గుడ్. ఇచ్చేద్దాం. ఇంకా ఇంకోటి ఏంటంటే మన ఆర్డిఎస్ కూడా కనెక్ట్ అవ్వాలి. మీ ఆర్డిఎస్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇది కూడా పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాను కాబట్టి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఆర్డిఎస్ కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తామండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ నా ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి మన MySQL సర్వర్ విచ్ ఇస్ ఆన్ ప్రిమ్స్ సర్వర్ లో వచ్చి మనం డేటా ఏమన్నా పెడదామండి. ఆ డేటాని ఇక్కడికి మైగ్రేట్ చేయాలి. మీరు చూస్తే లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్, పాతవి ఇవన్నీ కూడా. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మీరు చూసినట్లయితే ఇది పాతది కదా, చూద్దాం. యాక్చువల్ ఇక్కడికి వచ్చి నేను దీన్ని డబుల్ క్లిక్ కొడతానండి. దీన్ని డబుల్ క్లిక్ కొట్టి మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి మీకు. ఓకే, మీకు డేటా అంతా ఉంచుకోండి మీకు. ఐ థింక్ మనం ఈ డేటా అంటే మనం ఎంటర్ చేసాము యాక్చువల్గా, నాకు గుర్తులేదు యాక్చువల్లీ, నిన్న చేసాం కదా. ఓకే, నా ఈ డేటాని మనం ఏం చేస్తాం, తీసుకొచ్చి దీనికి మైగ్రేట్ చేయాలా. దీనికి మైగ్రేట్ చేయాలంటే మీకు ఇక్కడ మీ రిప్లికేషన్ ఇన్స్టెన్స్ ఇది క్రియేట్ అవ్వాలంటే మీకు ఇది క్రియేట్ అయిపోయినాక దెన్ మనం చేయొచ్చు అనమాట. కాకపోతే ఇది కొంచెం టైం పడుతుంది రావడానికి, ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మీకు డెవలపర్ టూల్స్ ఉంది కదా, మీకు ఈ డెవలపర్ టూల్స్ గురించి మనం మాట్లాడవచ్చు. మీకు లేకపోతే ఒక పని చేద్దాంలేండి, లెట్స్ డూ వన్ థింగ్. డెవలపర్ టూల్స్ రేపు సపరేట్ క్లాస్ పెట్టుకొని సగం సగం చేయకుండా చేద్దాం. నేనేం చేస్తానంటే ఇక్కడ వీళ్ళకి థియరిటికల్ కొన్ని చెప్తాను యాక్చువల్గా మీకు. ఫస్ట్ ఇక్కడ అనలిటిక్స్కి వచ్చాం అనుకోండి, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎథీనా అని ఒకటి ఉంటుంది. కిందకు వస్తే రెడ్ షిఫ్ట్ అని ఒకటి ఉంటుంది. ఒకప్పుడు రెడ్ షిఫ్ట్ మీకు ఆర్డిఎస్ కిందే ఉండేదండి. మీకు ఆర్డిఎస్ అంటే ఎక్కడ ఉండేదంటే డేటాబేసెస్ కింద ఉండేది అనమాట. తర్వాత రెడ్ షిఫ్ట్ ని ఏం చేశారంటే తీసుకొచ్చి ఇలా సపరేట్ గా పెట్టారు. నౌ ఈ వచ్చి కూడా అనలిటిక్స్ అంటే ఏంటంటే డేటా వేర్ హౌసింగ్ కి మీకు ఇవి పనికి వస్తాయండి. మీకు డేటా వేర్ హౌసింగ్ కి మీరు వచ్చారనుకోండి, ఇప్పుడు AWS రెడ్ షిఫ్ట్ ఉంటుంది. అథీనా వచ్చి కొత్తగా వచ్చింది వెన్ కంపేర్ టు దీని పేరేంటి రెడ్ షిఫ్ట్ తో పోల్చినప్పుడు. నా క్వశ్చన్ వచ్చి ఏది ఎప్పుడు వాడుకోవాలి అంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక స్ట్రక్చర్ డేటాబేస్ ఉందనుకోండి, మీరు చూస్తే మీ దగ్గర ఒక స్ట్రక్చర్ డేటాబేస్ ఉంటే మీరు ఏం చేయాలి, దాంట్లో డేటా చాలా పెద్ద డేటాబేస్ ఉంది. మీరు ఏం చేయాలనుకోండి, దాని లోపల రిపోర్టింగ్ రన్ చేద్దాం అనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు, రిపోర్టింగ్ రన్ చేయాలా, మీకు కావాల్సిన డేటా బయటికి తీసంతా కూడా. అలాంటప్పుడు మీకు రెడ్ షిఫ్ట్ అనేది బాగా పనికి వస్తుందండి. మీకు ఇది క్రియేట్ చేయడం కూడా, దీంట్లో సర్వర్లెస్ కూడా ఉంది, బట్
మామూలుగా ఆర్డిఎస్ ఎలా క్రియేట్ చేసామో అలా క్రియేట్ చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ క్రియేట్ ఏ క్లస్టర్ అని చెప్పి సబ్నెట్ గ్రూప్ ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ డీటెయిల్స్ అంతా ఇచ్చి మీకు. నా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర డేటా ఉందనుకోండి, ఇది 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 దిస్ ఇస్ బేస్డ్ ఆన్ పోస్ట్గ్రెస్ అన్నమాట. మీకు పోస్ట్గ్రెస్ సీక్వెల్ యాక్చువల్ గా పోస్ట్గ్రెస్ సీక్వెల్ వచ్చి మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికి పోస్ట్గ్రెస్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది యాక్చువల్ గా. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి మనకి ఈ క్లస్టర్ క్రియేట్ చేసి జస్ట్ లైక్ ఆర్డిఎస్ ఎలా క్రియేట్ చేసాం అలా క్రియేట్ చేస్తే ఐడి పాస్వర్డ్ అన్ని ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీ దగ్గర స్ట్రక్చర్డ్ డేటా అనుకోండి, ఇది మీకు సేమ్ లైక్ మూవీస్ డేటా ఉంది కదా, దట్స్ స్ట్రక్చర్డ్ డేటా. మీరు ఇక్కడ చూసారు అనుకోండి, దీన్ని స్ట్రక్చర్ డేటా అనొచ్చు యాక్చువల్ గా. ఎందుకు, ప్రాపర్ గా ఐడి మీకు ఇది స్ట్రింగ్స్ పేరు మళ్ళీ నెంబరు ఇట్లా ఉంటుంది అనమాట. సో కాబట్టి వాల్యూస్ అనేది కూడా పక్కాగా ఉంటాయి, ఈ దేంట్లో ఏ వాల్యూ వెళ్ళాలో ఆ వాల్యూ. అదే మీకు డైనమో డిబి మాంగో డిబి అనుకోండి, యూ కెన్ పుట్ ఎనీథింగ్ యూ లైక్ మీకు, అవునా. సో కాబట్టి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది మీకు. సో దిస్ ఈస్ డిజైన్డ్ ఫర్ మీకు, అంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏమవుతుందంటే మీరు క్రియేట్ చేసేయచ్చు, క్రియేట్ చేసేసినాక వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో డేటా లోడ్ చేసుకుని వాళ్ళు దాంట్లో కావాల్సిన క్వీరీస్ రన్ చేసుకుంటారండి. నా గుడ్ థింగ్ అబౌట్ రెడ్ షిఫ్ట్ ఏంటంటే మీకు ఇది స్ట్రక్చర్ డేటా కోసం. అలాగే మీకు ఏమైనా థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయనుకోండి, కాగ్నోస్, ఇన్ఫర్మేటికా, పవర్ బిఐ ఇలాంటి ఏమైనా థర్డ్ పార్టీ ఉన్నాయనుకోండి, మీకు ఏమవుతుందంటే దాంతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మీరు దాంతో ఇంటిగ్రేట్ చేసుకొని మీరు చేయొచ్చు అనమాట. మీకు అగైన్ డేటా వేర్ హౌసింగ్ అయితే పనికి వస్తుంది, మీకు నార్మల్ గా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి మీకు నెక్స్ట్ ఎథీనా అని ఉంటుంది అనమాట. ఎథీనా కూడా మీకు డేటా వేర్ హౌసింగ్ కోసమే, కాకపోతే దీనికి బ్యాక్ ఎండ్ లో ఎటువంటి రెడ్ షిఫ్ట్ లాగా సర్వర్స్ ఉండమండి. దిస్ ఈస్ బేసికల్లీ సర్వర్ లెస్ కాన్సెప్ట్ యాక్చువల్ గా. నా ఇది వచ్చి మీకు బోత్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ డేటాకు వాడుకోవచ్చు. మీకు ఒకవేళ అన్స్ట్రక్చర్డ్ డేటా ఉందనుకోండి, మీరు దీన్ని వాడలేరు అనమాట. దాని పేరు ఏంటి, రెడ్ షిఫ్ట్ వాడలేరు యాక్చువల్ గా. అటువంటప్పుడు మీకు ఎథీనా పనికి వస్తుంది. ఎథీనా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డేటా అంతా తీసుకెళ్లి S3 బకెట్ లో పెట్టేసి, మీకు ఈవెన్ మీకు పెటాబైట్ ఆఫ్ డేటా ఉన్నా కూడా దాని లోపల వీళ్ళు ఏం చేస్తారంటే మీకు దాని మీద క్వీరీస్ రన్ చేస్తారు. అయితే డైరెక్ట్ గా క్వీరీస్ రన్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డేటాను బయటికి తీసుకురావాలా. డేటాను బయటికి తీసుకురావడానికి దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ AWS గ్లూ అని ఒకటి ఉంటుందండి మీకు. సో AWS సర్వర్ డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్, AWS వల్ల నేటివ్ ETL టూల్ అండి ఇది. మీకు ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ ఉంటుంది కదా, వాళ్ళ టూల్ అనమాట. ఈ టూల్ తో మనం ఏం చేస్తామంటే మీ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, మీకు మీ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం దానిపైన మీరు క్రాలర్స్ అని ఉంటాయి కొన్ని, ఇక్కడ మీకు క్రాలర్స్ అని ఉంటాయి అనమాట. క్రాలర్స్ పంపించి మొత్తం డేటా అంతా చూస్తారు. డేటా తీసి అంటే మీకు చాలా డేటా వస్తుంది అనమాట. దాంట్లో మీకు కావాల్సిన రోస్ అండ్ కాలమ్స్, మోస్ట్లీ కాలమ్స్ అనమాట. నాకు ఈ కాలమ్స్ వాళ్ళు మిగతా జంక్ డేటా ఉందనుకోండి, మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొత్తం చాలా డివైస్లు ఉన్నాయి, వెదర్ డివైస్లన్నీ ఇండియా వైడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక దగ్గరికి పాస్ అవుతుంది. దాంట్లో మీకు ఆ వెదర్ లో మీరు డివైస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదు. సో మనం ఏం చేయొచ్చు, మీకు ఏవైతే కాలమ్స్ మీకు వద్దనుకుంటున్నారో, మీకు ఏదైతే కాలమ్స్ మీరు వద్దనుకుంటున్నారో నేనేం చేయొచ్చు అండి, మీకు ఆబ్వియస్ గా ఈ ETL టూల్ గ్లూ వాడి ఏం చేయొచ్చు అంటే అవన్నీ కూడా రిమూవ్ చేసి ఆ తర్వాత మీకు ఎథీనాకి తీసుకురావచ్చు అనమాట. ఇక్కడ తీసుకురావచ్చు డేటాబేస్, దాని మీద క్వీరీస్ రన్ చేయొచ్చు అండ్ దాని నుంచి డేటా బయటికి రావచ్చు. నా ఇది వచ్చి దిస్ ఈస్ డిజైన్డ్ ఫర్, మీరు చూస్తే ఎథీనా ఈస్ డిజైన్డ్ ఫర్ పెటాబైట్స్ ఆఫ్ డేటా అండి, మీకు హ్యూజ్ డేటా వస్తుంది అనమాట. సో కాబట్టి ఆప్షన్స్ ఏమున్నాయి, డేటా వేర్ హౌసింగ్ వాళ్ళ డేటా అనలిటిక్స్ ఏమన్నా చేసుకోవాలంటే వాళ్ళ డేటాను బట్టి 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి రెడ్ షిఫ్ట్, రెండోది వచ్చి మీకు ఎథీనా. మీకు డేటా ETL టూల్స్ దగ్గరికి వచ్చేసి వీళ్ళ ఓన్ టూల్ వచ్చేసరికి మీకు AWS గ్లూ ఉంది యాక్చువల్గా. సో ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ ఇక్కడ వచ్చి కైనసిస్ తర్వాత MSK కాఫ్కా రెండు ఉన్నాయండి మీకు. కైనసిస్ అండ్ కాఫ్కా రెండు ఏంటంటే మీకు స్ట్రీమింగ్ డేటాని హ్యాండిల్ చేయడానికి మీకు స్ట్రీమింగ్ ఆఫ్ డేటా వస్తుంది అనుకోండి మీకు. సో మీకు ఇమాజిన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అంటే ఏదైనా ఒక APIని యాక్సెస్ చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుంది, డేటా
డేటా అనేది మీకు జనరేట్ అవుతుంది మీకు. ఓకే, మీకు నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఫాస్ట్ ఏపీఐ కాఫ్కా అనుకోండి. We can give turn towards streaming processor preference Kafka. I must clarify, Kafka is not the best or worst. Okay, so మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది అనుకోండి. మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుందంటే మీరు చూసినట్లు ఆ డేటాని మనం హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. మీకు ఈ డేటా ఇక్కడ ఉంది, మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది, ఇట్లా కాఫ్కా అని ఉంటుంది. సో కాబట్టి యాక్సెస్ జరుగుతున్నప్పుడు మీకు మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి చాలా మంది మీ ఏపీఐ హిట్ నౌ యూ కెన్ సీ కాఫ్కా యూఏ బ్రౌజర్. ఓకే, మీకు సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఏమన్నా వస్తుంది అనుకోండి, మీకు మీ ఎండ్ పాయింట్ ని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంటే మనం ఏం చేయొచ్చు, ఈ డేటా అంతా కూడా తీసుకెళ్లి ర్యాండమ్ గా ఒక దగ్గర రైట్ చేయొచ్చు అనమాట. మీకు స్ట్రీమింగ్ ఆఫ్ డేటా లాగ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా కూడా మెసేజెస్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో మీకు ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర మీకు రైట్ చేయాల్సి వస్తుంది అనమాట. మీకు రైట్ చేయాల్సి వస్తుంది. దానికోసం మీకు మెసేజింగ్ ప్లాట్ఫామ్ తీసుకోవచ్చు అనమాట. మీరు ఏదర్ కాఫ్కా అన్న వాడుకోవచ్చు, విచ్ ఈస్ వెరీ వెరీ ఫేమస్. మీరు చూసినట్లయితే కాఫ్కా అనేది చాలా ఫేమస్ అండి, చాలా మంది మీరు యూజ్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు మీకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళది ఏముంది, మీకు ఏడబ్ల్యూఎస్ ఒక నిమిషం, 1 minute అండి. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ లో మీకు ఏంటంటే కైనెసిస్ ఇస్తుంది అనమాట. రెండు కూడా ఏంటంటే మీకు మెసేజెస్ ని తీసుకోవడానికి యాక్చువల్గా మీకు. సో కైనెసిస్ వచ్చేసరికి మీకు ఏంటంటే డేటా కలెక్ట్ స్ట్రీమింగ్ డేటా విత్ డేటా స్ట్రీమ్ అని చెప్పి మీరు క్రియేట్ చేసి, నేను పర్సనల్ గా వాడలేదండి, మీకు అప్లికేషన్ డెవలప్మెంట్ చేసేటప్పుడు మీకు ఇదంతా కూడా అవసరం అవుతుంది. అదే కాకుండా కాఫ్కా కూడా ఉంది, బట్ మీకు రియల్ టైమ్ స్ట్రీమింగ్ అప్లికేషన్స్. బట్ స్ట్రీమింగ్ అప్లికేషన్స్ అంటే మీకు ఎలా వస్తుంది, ఇట్ కెన్ బి లైక్ నెట్ఫ్లిక్స్ ఉంది అనుకోండి. మీకు నెట్ఫ్లిక్స్ ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఉంది చూడండి, మీకు ఇక్కడ turns data from millions into intelligence. Okay, Netflix spent 16 billion on content production is 2020. In 21, the Netflix mobile app downloaded 19 million times, and a month later, the company announced it has hit 203 million subscribers worldwide. It saves to us the scale the data company. How does Netflix process billions of data records and events to make? Okay, with an annual budget worth 16, decision makers Netflix aren't going to make content related decisions based on intuition. Instead, their content curators use cutting edge technology to make sense of massive amount of data on subscriber behavior. So obviously, for example, let's go to the Netflix end. Okay, సో ఇది నా నెట్ఫ్లిక్స్ అకౌంట్ అనుకోండి. రీసెంట్ గా నేనేం చూసాను, యాక్చువల్ గా మీరు చూసినట్లయితే రీసెంట్ గా నేను చూసింది వచ్చి ఇవన్నీ కూడా అందరూ వాడుతుంటారు కాబట్టి దీన్ని నేను చూసింది వచ్చింది అంటే ఇక్కడ నేను చూసేదాన్ని బట్టి కొన్నిసార్లు కొరియన్ చూస్తాను యాక్చువల్ గా. మీకు ఫూబార్ చూసాను, యాక్చువల్ గా చాలా ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే. రీసెంట్ గా వచ్చి నేను లోకి చూసాను యాక్చువల్. మీకు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నా బిహేవియర్ ని బట్టే నాకు రికమెండేషన్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ మీకు. సో నాకు రికమెండేషన్స్ వచ్చినాయి ఇక్కడ, టోటల్ రికమెండేషన్ పైన వస్తాయి మీకు ఈ విధంగా మీకు. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే మీరు ఏదేది వాడతారు అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని తీసి నెట్ఫ్లిక్స్ స్పెండ్స్ యావరేజ్ 3.2 hours on their platform and constantly fed with the latest recommendations, proprietary recommendation engine. This ensures. సో కాబట్టి కింద ఏంటంటే మీకు ఆబ్వియస్ గా ఆ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది, మీకు సమ్వన్ ఈస్ ప్రాసెసింగ్ ద డేటా. అంత డేటా వచ్చింది అనుకోండి, మీరు ఏది క్లిక్ చేసినా కూడా డేటా మీకు వస్తుంది యాక్చువల్ గా మీకు. ఓకే, Kafka especially does 4 things. It enables applications to publish or subscribe data or event streams. It stores data records accurately and is highly fault tolerant. Like MongoDB blog, the distributed database, it is capable in real time high volume data processing. It is able to take in
ప్రాసెస్ ట్రిలియన్స్ ఆఫ్ డేటా రికార్డ్స్ పర్ డే వితౌట్ ఎనీ పర్ఫార్మెన్స్ ఇష్యూ. సో కాబట్టి దానికోసం కాఫ్కా ఈజ్ ఎ ప్రూవన్ సొల్యూషన్ అండి. మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది అనుకోండి, ఆ స్ట్రీమింగ్ ఇట్ కెన్ ఎనీథింగ్. మీకు ఇమాజిన్ మీరు మీ పాస్వర్డ్ చేంజ్ చేసిన ఇట్స్ ఈవెంట్ బేసిక్ గా, లేకపోతే మీరు ఏదైనా క్లిక్ చేసిన ఈవెంట్, అవన్నీ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మీ బిహేవియర్ ని మీకు చూస్తుంది అనమాట. మీకు దాంతో పాటు అలాంటిదే సేమ్ మీకు ఇక్కడ కూడా కైనసిస్ కూడా ఉంటుంది. ఇది కూడా మీకు రియల్ టైం స్ట్రీమింగ్ చేయడానికి మీకు అవసరం అవుతుంది మీకు. సరే వెనక్కి వద్దామండి. వెనక్కి వచ్చినప్పుడు మీరు చూస్తే మనకి ఇది క్రియేట్ అయిపోయింది. ఏది మన ఆన్ ప్రెమ్ డేటాబేస్ రిప్లికేషన్ ఇన్స్టెన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేయాలి. ఇది పాత్ ఎండ్ పాయింట్స్ అండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డిలీట్ అని చెప్పి లెట్స్ డిలీట్. హోల్డ్ ఆన్. సారీ, మీకు కొత్తది క్రియేట్ చేయొచ్చు డిలీట్ చేసేసి. సరే క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి సోర్స్ వచ్చి నేను ఏం చేస్తాను, మీకు AWS B55 ఆన్ ప్రెమ్ MySQL అంటాను. మీకు ఇంజన్ మీరు చూసినట్లయితే ఆబ్వియస్ గా కిందకు వచ్చారనుకోండి MySQL అని ఉంది. మీకు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ మాన్యువల్లీ. సర్వర్కి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది కాపీ చేద్దాం. ఇది కాపీ చేసి ఇలా ఇచ్చి పోర్ట్ 3306 యూజర్ నేమ్ ఏముంది మీకు, మీరు చూస్తే రూట్ అందాం. మీకు రూట్ అని ఇచ్చి పాస్వర్డ్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి మీకు క్రియేట్ అన్ ఎండ్ పాయింట్ అందాం. మీకు క్రియేట్ అన్ ఎండ్ పాయింట్ అంటాను. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇది చూడొచ్చు, టెస్ట్ చేయొచ్చు యాక్చువల్ గా. ఇక్కడ మీకు లెట్ మీ సీ, రన్ ద టెస్ట్ అంటాను. సో ఇది ఏం చేస్తుందంటే మీకు టెస్ట్ రన్ చేయాలి నాకు. ఓకే, ఇక్కడ సక్సెస్ అని రావాలండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీకు ఫెయిల్యూర్ అని వస్తుంది. బట్ చూద్దాం. హోల్డ్ ఆన్. సేపు రాకూడదు, బట్ అయినా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు మేబీ పాస్వర్డ్ ఏమైనా ఇష్యూ అని ఉందనుకోండి, మీకు యూజర్ నేమ్ రూట్ India@1234566 చూసారా. ఇది అందుకే చూసుకోవాలి ఎప్పుడు కూడా. సరే నేనేం చేస్తాను, బ్యాక్ వచ్చి ఇక్కడికి వచ్చి మాడిఫై అన్నప్పుడు ఏం జరుగుతుంది, మీకు కిందకి వచ్చి ఇలా ఇచ్చాము రూట్ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు ఆన్ ప్రెమ్ ఇదే కదా ఇది. ఓకే టెస్టింగ్ వెళ్తుంది, చూద్దాం అండి మళ్ళీ. యా సక్సెస్ఫుల్ వచ్చిందండి, గుడ్. బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చి ఈసారి ఏం చేస్తాను, ఈసారి టార్గెట్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ అండ్ RDS ఇన్స్టెన్స్ అని చెప్పి ఇలా ఇద్దాం. సో AWS B55 RDS అని ఇచ్చేసి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి అడ్మిన్ ఇలా ఇద్దాం.
సో చూద్దాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే ఇక్కడ సో ఇక్కడ మీకు నా ఆన్ ప్రెన్స్ దాంట్లో మై స్కిల్ లో మీరు చూసినట్టే ఈ టేబుల్స్, మూవీస్ ఇవన్నీ ఉన్నాయి. సో నాకేం కావాలంటే ఈ మైఫ్లిక్స్ డిబి మొత్తాన్ని కూడా తీసుకొచ్చి మనకి ఇక్కడ మూవ్ చేయాలి. రైట్ నౌ మీరు చూస్తే ఎటువంటిది లేదు చూడండి ఇక్కడ మీకు, అవునా, ఆర్డిఎస్ కి మైగ్రేట్ అగైన్ అండి. 2 సక్సెస్ఫుల్ అయినాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్నికల్ గా నేను మీకు చూపిస్తున్నా ఎలా రిప్లికేషన్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, తర్వాత ఎలా ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేయాలి, ఎలా మైగ్రేషన్ టాస్క్ క్రియేట్ చేయాలి. కానీ రియల్ టైమ్ లో చేసేటప్పుడు మీకు డేటాబేస్ అడ్మిన్ అవసరం. మీకు డేటాబేస్ అడ్మిన్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. అతని హెల్ప్ లేకుండా ప్రొసీడ్ అవ్వడం కష్టం, ఎందుకంటే ఏ టేబుల్స్ ఎంత ఉంది, లోడ్ ఎంత, ఇవన్నీ వాళ్ళు చూడాలన్నమాట. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ డేటాబేస్, సెన్సిటివ్ డేటా ఏంటి అంతా కూడా. సో నేను ఏం చేస్తాను, డేటా హైఫన్ కాపీ హైఫన్ 1 అన్నాం, 1 అని చెప్పి కిందకి వచ్చి రిప్లికేషన్ ఇన్స్టెన్స్, సోర్స్ ఇది, డెస్టినేషన్ ఇది. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేస్తాం, కిందకి వచ్చి నేను అన్ని డిఫాల్ట్ వదిలేస్తాను. నాకు కావాల్సింది ఏంటంటే అన్నిటికంటే కిందకి వచ్చినప్పుడు ఈ టర్న్ ఆన్ ఇది అవసరం లేదు నాకు. ఇక్కడ మీకు ఇవన్నీ డిఫాల్ట్ డ్రాప్ ఒకవేళ ఆల్రెడీ టేబుల్స్ ఉంటే డ్రాప్ చేయమంటాం మీకు. సో టర్న్ ఆఫ్. ఇక్కడ మీరు కిందకి వస్తే షెడ్యూలింగ్ రూల్స్ ఉంది చూసారా, యాడ్ షెడ్యూలింగ్ రూల్ అని చెప్పి ఎంటర్ స్కీమా అని చెప్పి, స్కీమా పేరు ఏంటండి మీరు చూస్తే మై ఫ్లిక్స్ డిబి. ఓకే, నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు సోర్స్ నేమ్ వచ్చి మై ఫ్లిక్స్ డిబి అంటాను. తర్వాత టేబుల్స్ అన్ని కూడా పర్సంటేజ్ సైజ్ ఇస్తే ఏంటంటే మొత్తం కాపీ చేయమని. ఇలా చేసుకొని మీకు ఇక్కడ క్రియేట్ ఎ టాస్క్ అంటాను నేను. మీకు క్రియేట్ ఎ టాస్క్ అన్నా. So hold on. See, సో క్రియేట్ అయిపోయినాక మనం డేటా మైగ్రేషన్ ఇనిషియేట్ చేసాం అనుకోండి, మీకు చేసినప్పుడు మీకు రావాలి మనం. బట్ లెట్స్ సీ, మొత్తం డేటా అంతా మైగ్రేట్ అయిపోయి మీకు రెడీ ఉంది. సో లెట్స్ సీ స్టార్ట్ అవుతుందా లేకపోతే నేనే స్టార్ట్ చేయాలా. సో సెలెక్ట్ చేసి స్టార్ట్, ఆటోమేటిక్ స్టార్ట్ అవుద్ది అనుకున్నాను నేను యాక్చువల్గా. స్టార్టింగ్ వస్తుంది చూడండి, స్టార్టింగ్. సో కాబట్టి డేటా అనేది మీకు ఆటోమేటిక్గా రిప్లికేట్ అవుద్దండి. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ డేటా మీకు మీరు చూసినట్లయితే క్రియేట్ టాస్క్ అన్నప్పుడు మనం మైగ్రేట్ ఎగ్జిస్టింగ్ డేటా, తర్వాత ఇది చేసి ఉండాలి. నేను తప్పు చేశాను యాక్చువల్గా. ఎగ్జిస్టింగ్ డేటానే కాకుండా, సరే ఇది అయిపోయినాక ఇనిషియల్ గా మీకు ఏమవుద్దంటే, ఇది అయిపోయినాక నేను ఏం చేస్తాను అంటే ఇది ఓన్లీ డేటా మూవ్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఆన్ గోయింగ్ చేంజెస్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అండి మీకు. సరే ఇది రానివ్వండి, చూద్దాం అవుద్దో లేదో. స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపల నేను ఏం చేస్తానంటే, కాబట్టి కైనసిస్ అయినా కూడా, ఆ తర్వాత ఎంఎస్కే అయినా కూడా, మీకు మేనేజ్ కాఫ్కా అయినా కూడా, మీకు స్ట్రీమింగ్ ఆఫ్ లాగ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఈవెంట్స్ అయి ఉండొచ్చు, మీకు డేటా అనేది మీకు దాన్ని క్యాప్చర్ చేయాలనుకోండి. మీకు లాట్ ఆఫ్ ఐఓటీ డివైజెస్ ఉన్నాయి, మీకు దాని ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్చర్ చేయాలనుకోండి, మీకు వచ్చి దాని ఏమంటారు, మీకు కాఫ్కా కానీ కైనసిస్ కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. నా అదే కాకుండా అనలిటిక్స్ లో ఒక టూల్ ఉంటుంది విచ్ ఇస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ క్విక్ సైట్ అని ఒకటి ఉంటుంది. క్విక్ సైట్ ఏంటంటే రిపోర్టింగ్ టూల్ అండి. మీకు బయట ట్యాబ్లు, పవర్ బిఐ ఉంటుంది కదా, సేమ్ అలాగే మీకు రిపోర్టింగ్ తీసుకోవాలనుకోండి, మీకు క్విక్ సైట్ అనేది మీకు యూజ్ అవుతుంది. మీకు ఇవన్నీ మీకు మీ దాకా రాదు, బట్ చెప్తున్నా, మీరు పై డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలంటే, సేల్స్ వాళ్ళు మంచి రిపోర్టింగ్ చేసుకోవాలంటే
ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు మీకు. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ ఇది పేరు ఏంటంటే ఈఎంఆర్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈఎంఆర్ అంటే ఏంటి, మీకు ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ అండి. మీకు ఏమైనా హడూప్ క్లస్టర్స్ ఏమైనా కావాలనుకోండి, అప్పుడు ఇక్కడికి జస్ట్ లైక్ క్లస్టర్ క్రియేట్ చేయడం. అది ఎలా ఆపరేట్ చేస్తుందో మీకు అనవసరం, ఎందుకంటే ఇవర్ నాట్ హడూప్ అడ్మిన్. బట్ క్లస్టర్ క్రియేట్ చేసిన మీ రెస్పాన్సిబిలిటీ వచ్చింది అనుకోండి, మీకు ఆర్డిఎస్ ఒకటి క్రియేట్ చేయడం చేత అయితే మీకు మిగతా అన్ని కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ ఇస్తున్నారు అనుకోండి, మీకు ఏది కావాలో ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని మీకు క్లస్టర్ అనేది మీరు క్రియేట్ చేసి. ఐఎమ్ నాట్ హడూప్ పర్సన్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ డేటా పర్సన్ అండి, బట్ చెప్తున్నాను మీకు. సరే, గోయింగ్ బ్యాక్, యా క్రియేట్ అయిపోయినట్టు చూపిస్తుందండి మీకు. సో ఇక్కడికి వచ్చి మనం మాడిఫై అని చెప్పి నేను ఏం చేస్తాను, అంతా బాగానే ఉంది. కాకపోతే మైగ్రేటింగ్ స్టార్ట్ టాస్క్ ఆన్ మాడిఫై, లేకపోతే నాకేంటంటే ఆన్ గోయింగ్ చేంజెస్ కూడా రావాలా. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి ఆర్డిఎస్కి వచ్చి రీఫ్రెష్ చేస్తే డేటా అంతా కనిపిస్తుందా, వచ్చిందా చూడండి, మీకు మైఫ్లిక్స్ డిబి అని ఉంది యాక్చువల్గా. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, నేను దీని దగ్గరకు వచ్చి డేటా అంతా అట్లే ఉందో లేదో చూద్దాం. మీకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు డేటా అంతా వచ్చింది. అయితే చేంజెస్ మీకు రావన్నమాట. చేంజెస్ రావాలంటే నేను ఏం చేస్తాను, సరే ఇక్కడికి వచ్చి మీకు మైగ్రేషన్ ఎగ్జిస్టింగ్ డేటా ఇక్కడ ఉంది, లోడ్ కంప్లీట్. అప్పుడు మనం ఏం చేయాలా, నేను మీకు డేటా న్యూ అని చెప్పి మీకు ఓకే, లెట్స్ సీ. Hold on. ఓకే, సో రెడీ అయిందండి, ఇక స్టార్ట్ అవ్వాలి. హోల్డ్. సో ఈ విధంగా మీకు నాట్ ఓన్లీ కొత్త చేంజెస్, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి కొత్త చేంజెస్ ఇచ్చాం అనుకోండి, MySQL సో -u రూట్ -p అంటాను, పాస్వర్డ్ వచ్చి మీకు అడిగినప్పుడు ఇలా ఇద్దాం. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే డేటా ఎంట్రీ చేయాలి కదా, ఎక్కడుంది మీకు సరే ఇక్కడికి వచ్చి ఇలా తీసుకొని, సో మనం ఏం చేద్దాం ఇక్కడ మీకు సరే ఇక్కడికి వచ్చి ఎక్కడ దాకా 207 దాకా కదా, సరే ఇక్కడ దాకా నేను ఏం చేస్తాను 1 అంటాను, మళ్ళీ ఇక్కడ నుంచి 2 అంటాను, మళ్ళీ ఇక్కడ నుంచి 3 అందాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి కాపీ చేసి మీకు ఇలా ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మీకు
సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఇద్దాం మనకి అంతా ఇచ్చేసి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మనం రీఫ్రెష్ చేస్తాను అనుకోండి మీకు మనకి ఆ చేంజెస్ అన్ని కూడా రావాలి దాంతో పాటు మీకు దీంట్లో కూడా రిప్లికేట్ అయిపోవాలన్నమాట ఎక్కడికి వచ్చి ఓకే పాస్వర్డ్ ఎందుకు అడిగింది ఈ పాటికి రిప్లికేట్ అయిపోవాలని నా ఉద్దేశం బట్ చెక్ చేస్తే ఇక్కడ మీకు కిందకు వద్దాం ఒకసారి రిఫ్రెష్ మళ్ళీ చేస్తాను నేను చాలా ఫాస్ట్ గా రిప్లికేట్ అయిపోద్దాం వచ్చేసింది చూడండి ఇక్కడ వస్తారా మీకు ఆటోమేటిక్ దీనికి వచ్చేసింది మీకు యాక్చువల్గా మీకు దాని నుంచి ఆటోమేటిక్ గా రిప్లికేట్ అయిపోతుంది చూడండి ఇక్కడికి వచ్చి ఇంకా మనకి క్వీరీ రాలేదు అని వచ్చేసింది సో ఇలాగా ఆన్ గోయింగ్ చేంజెస్ వచ్చిందా చూడండి ఇక్కడ వచ్చింది వెంటనే చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి మీకు మేబీ సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను లెట్ మీ ట్రై టు మీకు సో ఇలా ఇచ్చాం కదా సో ఇక్కడికి వచ్చి మీరు క్వీరీ చేసినట్లయితే చూడండి ఎంత 4 అదే టైంలో ఇక్కడికి వచ్చి మళ్ళీ నేనేం చేస్తాను మీకు ఇక్కడ క్వీరీ చేస్తే ఆ 4 కూడా చాలా ఫాస్ట్గా అయిపోవాలి మీకు సో కాబట్టి డేటా ఆటోమేటిక్ ఆన్ గోయింగ్ వచ్చేసింది చూడండి మీకు సో అంతా సింక్ అయిపోయింది ఫైనల్గా అంతా సింక్ అయిపోయినాక మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ డౌన్ చేయాలి ఎందుకంటే కొత్త డేటా ఏమి రాకుండా సో డౌన్ టైం తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మీకు సో ఈ రెండింటిని కూడా డిలీట్ చేయాలి అంటే డేటా అక్కడ ఆపేసాము ఇక్కడ కూడా మీకు ఈ డిలీట్ కావాలి స్టాప్ చేయాలిగా సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను స్టాప్ చేద్దాం మనకి స్టాప్ చేసి అండ్ దెన్ మనం డిలీట్ చేయాలన్నమాట మీకు సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే డేటా మైగ్రేషన్ ని మనకి డేటాను మూవ్ చేయాలి అయితే ప్లానింగ్ చాలా అవసరం అవుతుందండి జస్ట్ లైక్ నెక్స్ట్ కొట్టుకుంటే డేటా మైగ్రేషన్ అయిపోదు యూ నీడ్ టు స్పెండ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం అనమాట అంటే డిపెండ్స్ అపాన్ హౌ కాంప్లెక్స్ యువర్ అప్లికేషన్ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకొని మీ వాళ్ళందరితో మాట్లాడాలన్నమాట మీకు మాట్లాడి ఏది బెస్ట్ మెథడ్ అని చూసి దాని ద్వారా మనం చేయాల్సి వస్తుంది ఓకే లెట్ మీ డూ వన్ థింగ్ ఓకే సో ఇదండి మీరు చూసినట్లయితే మనకి డేటాబేస్ మైగ్రేషన్ అలాగే లిటిల్ బిట్ ఓవర్ వ్యూ అబౌట్ డిఫరెంట్ టూల్స్ అవైలబుల్ అని చెప్పి నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి డెవలపర్ టూల్స్ గురించి మనం మాట్లాడాలా నా డెవలపర్ టూల్స్ అంటే AWS డెవలపర్ టూల్స్ వచ్చారనుకోండి ఇక్కడ ఇలా కొన్ని ఉంటాయి దీంట్లో మనం మాట్లాడాల్సిన ఫస్ట్ వచ్చి Cloud9 విచ్ ఇస్ బేసికల్లీ IDM ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం మీకు సో IDE అంటాము ఆ తర్వాత వచ్చేసి మనకి క్లౌడ్ షెల్ మీకు తెలిసిందే కోడ్ కమిట్ అంటాం స్టోర్ కోడ్ ఇన్ ప్రైవేట్ గిట్ రిపాజిటరీస్ అని చెప్పి రేపు ఏం చేస్తాం మనం మనకి గిట్ రిపాజిటరీ డిప్లాయ్ చేస్తాం మీకు ఆ తర్వాత ఆ వచ్చిన కోడ్ ని బిల్డ్ చేయడానికి కోడ్ బిల్డ్ ఆ తర్వాత సర్వర్స్ లో డిప్లాయ్ చేయడానికి కోడ్ డిప్లాయ్ ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం రన్ కావడానికి మీకు కోడ్ పైప్ లైన్ అని ఉంటుంది మీకు ఓకే అది మనం చేస్తాం సరే ఇక్కడికి వచ్చి డిలీట్ అని చెప్పేసి ఇది కూడా డిలీట్ చేస్తాను అంటే డీకమిషన్ చేస్తున్నాను మీకు రెండు డిలీట్ అయిపోయినాక నేను ఏం చేస్తాను ఆబ్వియస్ గా ఫస్ట్ ఇక్కడికి వచ్చి టెర్మినేట్ అని చెప్పి మీకు దీన్ని టెర్మినేట్ చేస్తాను అలాగే RDS కి వచ్చి మనకి డిలీట్ అని చెప్పి నాకు ఫైనల్ స్నాప్ షాట్ ఏం అవసరం లేదు సో ఇది డిలీట్ ఈ రెండు డిలీట్ చేస్తాను మీకు సో అయితే మీరు రిప్లికేషన్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం చేసే ముందు ఎండ్ పాయింట్స్ ని కూడా నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి సో డిలీట్ అని చెప్పి మనం ఇది డిలీట్ చేసేద్దాము మీకు ఆ తర్వాత రిప్లికేషన్ ఇన్స్టెన్స్ కూడా మర్చిపోతారు బిల్లు పడుతుంది అందుకని సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఇది కూడా డిలీట్ అని చెప్పి మీకు డిలీట్ చేసేయండి మీకు సో ఇదండి మీరు చూసినట్లయితే ఓవరాల్ గా మీకు డేటాబేస్ మైగ్రేషన్ గురించి రేపు వచ్చి మనం డెవలపర్ టూల్స్ గురించి మాట్లాడదాం మనం సో రేపు వచ్చి డెవలపర్ టూల్స్ సరిపోతుంది మనకి అండ్ థర్స్డే వచ్చి దాని పేరేంటి మనకి దీని గురించి మాట్లాడదాం లైక్ రెజ్యూమే ప్రిపరేషన్ బట్ నేను థర్స్డే లాస్ట్ అనుకుంటున్నాను బట్ చూద్దాం ఈ లోపల నాకేమన్నా ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికితే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు
Okay, but Thursday we'll close it off. Questions, guys? Any doubts, any queries? Okay, see you by 8:45 tomorrow. Bye, folks.